ఆయిల్ కూడా మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్. మిర్చి లోపలే ఆనియన్ లెమన్ ఇది స్పెషల్ దీనికి ఇష్టపడతారు. చెక్కలు చక్రాలు అరిసెలు ఏ రకం క్వాలిటీ విషయంలో రాజీ పడవండి. కొంతమందికి మీ ఐటమ్ లేకపోతే మా క్యాటరింగ్ రాదని కూడా అంటారండి. కాకరకాయ బజ్జీ, టాంపాక్ బజ్జీ. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9290422683. నమస్తేనండి, మనం వచ్చేసి మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. గుంటూరు అండి, రాజేంద్ర నగర్ ఫస్ట్ సెకండ్ మధ్యలో ఉంటుంది. గొరటిపాడు కళ్యాణ మండపం, గొరటిపాడు కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుంది అనమాట ఈ టిఫిన్ సెంటర్. ఈ ఏరియా మొత్తానికి హైలైట్ ఆఫ్ ఇదాన్ అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ రుచులను ఆస్వాదించాల్సిందేనమాట. భార్య భర్తలు ఇద్దరూ తయారు చేసుకుంటారు వాళ్ళ స్వహస్తాలతోటి చక్కగా. సూపర్ అన్ని పదార్థాలు ఉంటాయండి ఇక్కడ. ఇక ప్రతి వాళ్ళు గుర్తుపాడు కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుంది. రాజేంద్ర నగర్ 1-2 లైన్ మధ్యలో ఉంటుంది అనమాట అండి. బాగా ఫేమస్, బాగా జనం అంతా ఫిదా కావాల్సింది అనమాట. క్యాటరింగ్ కూడా ఇస్తారండి, ఆర్డర్స్ వారీగా క్యాటరింగ్ కూడా ఇస్తారనమాట. ప్రతి ఐటమ్ కూడా రుచిగా కమ్మగా వాళ్ళ భార్య భర్తలు ఇద్దరూ తయారు చేసుకుంటారండి. సూపరు. వాళ్ళ మాటల్లో విందాం, ఓకేనా? వాళ్ళ ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటా, ఏమేమి పదార్థాలు ఉంటాయి వాళ్ళ మాటల్లో విందాం, ఓకేనా? ఏమండి, ఇదిగోండి ఇద్దరు భార్య భర్తలు అనమాట. వాళ్ళ స్వహస్తాలతోటి ఈ ఏరియా మొత్తాన్ని కుటుంబాలతో ఆకర్షిస్తారనమాట. చక్కగా రుచులకి మరి కమ్మదనానికైనా క్వాలిటీకైనా పరిశుభ్రతకైనా ఇక్కడ మాత్రం సూపర్ అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఏమేమి పదార్థాలు ఉన్నాయో చెప్పండి అమ్మా. మీరు ఎలా తయారు చేస్తారు, మరి పిండ్లు ఎలాంటివి, మరి నూనె ఎలాంటిలో తయారు చేసేది చెప్పండి అమ్మా. ఏదైనా కానీ నెంబర్ 1 గ్రేట్ సర్కిలే వాడతామండి. ఆయిల్ కూడా మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడా లేదండి, అంతా ఎక్కువ శాతం రుచి గోల్డ్ వాడతారు. సన్ఫ్లవర్ ఆయిల్ ఇదిగోండి సన్ఫ్లవర్ కవర్స్ అనమాట. మన గుంటూరులో దాదాపు ఎక్కడా లేదు. ఇదిగోండి చూసారా, ఇలానే సన్ఫ్లవర్ వాడతారనమాట. ఆరోగ్యానికి శ్రేష్టం. రుచి గోల్డ్ కూడా కాదండి, పామ్ ఆయిల్ కూడా కాదనమాట, సన్ఫ్లవర్ అనమాట. ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం అనమాట. ఇదిగోండి అమ్మాయి వచ్చేసి బజ్జీలు, వేడి బజ్జీలు మొత్తం కూడా క్వాలిటీ పెట్టి వేస్తామండి మా దగ్గర స్పెషల్. లోపల మొత్తం పచ్చిమిర్చి వాము ఉంటుంది. లోపలే మిర్చి లోపలే ఆనియన్ లెమన్ ఇది స్పెషల్ దీనికి ఇష్టపడతారు. మొత్తం కూడా వేసి చేస్తారంట. వాము బజ్జీ మేడం. ఎలా ఉన్నారు, మొత్తం కూడా వచ్చేస్తున్నారు. ఇంకేమిటా మేడం? ఇప్పుడు మాట్లాడండి, అంత బాగా మాట్లాడతారు కదా. కొట్లో పెట్టించుకున్నాడు అప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడతాను. వాళ్ళ ఆనందం మనం ఎందుకు వద్దాలని మేమంతా కస్టమర్స్ 15 సంవత్సరాల నుంచి డైలీ కస్టమర్ అండి. పదార్థాలు బాగుంటాయండి. బ్రహ్మాండం. అమ్మాయి వచ్చేసి మిరపకాయలో చక్కగా కూర్చుకుంది. ఏమేమి పెడతాం నాన్న? మిరపకాయలు, ఉల్లిపాయ, నిమ్మకాయ. ప్రతి వాళ్ళు ఒకటి వాము పెడతారు కదా, ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టారు అమ్మాయి. పైపెచ్చి అది వేరు. చూసారా, గుమ్మని ఆడిపోతేనే ఊరు శనగపిండి అనమాట. పచ్చనపప్పు మనకు పట్టించేసే పిండి వాడతారు అనమాట. మొత్తం కూడా పెయింటింగ్ కట్ బజ్జీ, ఇది పకోడీ, ఆనియన్ పైన ఆనియన్, జిలేబీ, జాంగిరి, అరిసెలు, చెక్కలు చక్రాలు అవి కూడా జరుగుతారు. ఉల్లిపాయ లోపల పెట్టినన్నయ్యా వేస్తున్నాం. పూర్ణాలు ఫేమస్ అండి, బాగా పూర్ణాలు కుంకుమలు ఆడిపోతాయి అనమాట. ఆర్గానిక్ బెల్లంతో తయారు చేస్తారనమాట. ఇంకోటి బజ్జీలు చూసారా, సైజులు ఎలా ఉన్నాయో రెడీ అయిపోయి అనమాట.
మంచి సువాసన తగ్గుతాయి అన్నమాట. ఆ చిరునవ్వుతో ఆకట్టుకుంటుంది, ఆకర్షిస్తారు అన్నమాట. చక్కగా బాగా తయారు చేసిందండి. చేతులు అమృతమే ఉంది అన్నమాట అమ్మాయి చేతిలో. చెయ్యి కూడా పెద్ద చేయండి బాగా తయారు చేసి వారు వచ్చేసి మొత్తం సిక్స్ అన్నమాట అండి. ప్రౌడ్గా ఉంటారు ఎప్పుడు ఎనీ టైం. ఆదివారం అని లేదు, ఏ వారం అని లేదండి. ప్రతి రోజు ఎన్నింటి స్టార్ట్ చేస్తారు మనం? ఈవినింగ్ 4 ఈవినింగ్ 4, సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 2 వరకు 10 వరకు. ఇవ్వండి బజ్జీలు తయారు చేస్తుంది వాళ్ళ పాప అన్నమాట. ఒక పాప ఒక బాబు చక్కగా పిల్లల్ని చదివించుకుంటూ చూస్తారా. ఇలా అన్ని పదార్థాలు ఉన్నాయండి ఇక్కడ. ఎలా ఉందమ్మా, టేస్ట్ ఎలా ఉంది? బాగున్నాయా? ఓకే సూపర్. మీకు బాగున్నాయా? ఓకే ఓకే. ఎలా ఉన్నాయండి టేస్ట్? ఇది రెండో బిర్యానీ తిన్నట్టు ఉంది. ఆహా మామూలు కాదు. నేను తాడిగండ నుంచి 3 టైమ్స్ వస్తానండి. ఓకే ఓకే. 100 రూపాయలు పెట్రోల్ కొట్టుకునైనా ఇక్కడ పూర్ణం తినంది నాకు అసలు నిద్రే పట్టదు. అబ్బా పూర్ణాలు కానివ్వండి, గారెలు కానివ్వండి, వంకాయ బజ్జి కానివ్వండి, సూపర్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఫేమస్ బాగా. మా ఇంట్లో మా అమ్మ వండినట్టు ఉంటాయి. ఎలా వండుకుంటామో అలా ఉంటాయి. చాలా బాగుంటాయి. తాడికొండ. తాడికొండ నుంచి వచ్చారు. చూసారా ఎలా ఉన్నాయి? బాగుంది, చాలా బాగుంటుంది అండి. ఓకే ఎంజాయ్ చేయండి. మంచి శుభం. ఆర్డర్స్ పై క్యాటరింగ్ కూడా ఉంటుందండి. అన్ని పదార్థాలు అవైలబుల్ గా ఉన్నాయి. ఆదివారం క్రౌడ్ తక్కువ ఉందండి. ఆదివారం క్రౌడ్ తక్కువ ఉంది, రోజులు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. చూసారు కదా అండి, రాజేంద్ర నగర్ ఫస్ట్ 1-2 మధ్యలో గొట్టిపాడు కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుందన్నమాట ఈ టిఫిన్ సెంటరు. ఈ ఏరియా మొత్తం కూడా ఫిదా కావాల్సిందేనండి. మొత్తం కూడాను ఈ రుచులను ఆస్వాదించడానికి, కమ్మదనాన్ని. బాగా బిజీగా ఉంటారు ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడాను. బాగా చక్కగా నవ్వుతూ ఇద్దరు కష్టపడతారనమాట. కష్టజీవులు ఇద్దరు కూడా. సూపర్ ఈ రుచులు. ఇవ్వండి బజ్జీలు చూసారా, గుమగుమలు ఆడిపోతున్నాయి. వేడి చెక్కలు, చక్రాలు, అరిసెలు, ఏ రకాలైన స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, ఆర్డర్లు కానీ తీసుకుంటాం. బజ్జీలు, పునుగులు, గారెలు ఏవైనా అన్ని ఆర్డర్ల మీద తీసుకుంటాము. షిప్పింగ్ కూడా చేయమంటే చేస్తాం కూడా ఎక్కువ. అన్ని ఓకే బంగారు సూపర్. వినాయక చవితి రోజు స్పెషల్స్ వచ్చి వినాయకుడికి సంప్రదించిన పండగకి సంబంధించిన అన్ని స్వీట్స్, హాట్స్ అన్ని చేస్తాము. దసరాకి సంబంధించి దసరా, సంక్రాంతికి సంబంధించి అరిసెలు, చెక్కలు, చక్రాలు అవన్నీ A to Z చేస్తాము. ఓకే వెరీ గుడ్. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9290422683. ఓకే బంగారు తల్లి. సూపర్. వాళ్ళ పాప అండి, ఒక పాప ఒక బాబు అనమాట. జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్గా. పాప వచ్చేసేసి జనం అంతా ఎట్లా క్రౌడ్గా వచ్చేసారు ఒక్కసారిగా. వంకాయ బజ్జీ ఈ బజ్జీలు ఏమంటారా? సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారండి. సన్ఫ్లవర్ తప్పితే వేరే ఆయిల్ వాడరు అనమాట. ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం, మంచిది అనమాట. వేడివేడిగా ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. మీరు ప్రశాంతంగా తినండి. అంటే బజ్జీ మిర్చి సార్, బజ్జీ మిర్చి. ఎలా ఉన్నదండి టిఫిన్? బాగుందా? డైలీ వస్తారా మీరు ఇక్కడికి? ఏం తింటున్నారు? కట్ బజ్జీ. చట్నీ కానీ
రుచిగా బాగున్నాయి కమ్మగా. రోజుకో వెరైటీ తింటారు, అన్ని వెరైటీలు సూపర్. ఓకే 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 ఏం లేదు. ఏం చేస్తున్నావు నాన్న? ప్యాకెట్ కడుతున్నావా? ఓకే ఓకే. ఏంటివి ఇవి? బజ్జీ పునుగు గారె. ఓకే ఓకే. పార్సిల్ కట్టేస్తుందండి. ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్, ఫుడ్ క్యాటరింగ్ కూడా చేస్తాము. ఫుడ్ క్యాటరింగ్ కూడా చేస్తారు. కిట్టి పార్టీస్కి. ఓకే. ముఖ్యంగా నాకు ఒక విషయం నచ్చిందండి. అదేంటంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారండి. తమ స్వహస్తాలతోటి తయారు చేస్తున్నారు అన్నమాట. కస్టమర్స్కి చక్కగా రుచుల్ని అందిస్తున్నారు. అది కాకుండా వేరే విషయం ఏంటంటే, మీరు తినండి ప్రశాంతంగా, ఇది టేస్ట్ చేయండి, అది రుచి చూడండి, ఇది ఎలా ఉన్నదో చెప్పండి అని అంటున్నారండి. కస్టమర్స్ని ఆకట్టుకుంటున్నారనమాట. ఆ రుచుల్ని, కమ్మదనాలను అందిస్తున్నారండి. ముఖ్యంగా ఆ విషయం నాకు బాగా నచ్చిందండి. వామ్ బజ్జీ, మిరపకాయ లోపల వామ్ పెట్టి బజ్జీ వేస్తామండి. వామ్ బజ్జీ అది ఇది వామ్ బజ్జీ అండి. మిరపకాయ లోపలే వాము పెట్టి వేస్తాము. ఇదేమో మిరపకాయ లోపల ఉల్లిపాయ, నిమ్మకాయ రసం రెండు కలిపి స్టఫ్ చేసి బజ్జీ వేస్తామండి. ఓకే ఓకే. ఇది గారెండి, మసాలా గారె. ఓకే ఓకే. తపాలా చెక్కలు, వంకాయ బజ్జీ అండి. దీంట్లో లోపల అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి స్టఫ్ చేసి బజ్జీ వేస్తాం. తర్వాత కట్ చేసి ఆనియన్, నిమ్మకాయ కారం పెట్టి ఇస్తామండి. ఓకే. ఇదేం పొటాటో బజ్జీ అండి. ఆలు బజ్జీ. పొటాటో. ఓకే. ఇదేం పునుగండి. ఇది పకోడీ. ఇదేవి జాంగ్రీ. ఓకే. అరిసెలు. అరిసెలు. ఓకే ఓకే. మీరు ఓన్గా తయారు చేస్తారా? మేము ఓన్గా తయారు చేస్తామండి. మా దగ్గర ఇంకా అయిపోయినాయి పూర్ణాలు కూడా ఉంటాయండి. పూర్ణాలు, మసాలా వాడ అవి కూడా ఉంటాయి. ఏదైనా సరే మేము ఆర్డర్ల మీద కూడా మొత్తం కంప్లీట్ చేసిస్తాం. క్యాటరింగ్ వాళ్ళు మా దగ్గర తీసేసుకుంటారండి. క్యాటరింగ్ చేసే వాళ్ళు మా దగ్గర ఈ ఐటమ్స్ తీసుకుంటారు. ఓకే ఓకే ఓకే. కొంతమందికి మీ ఈ ఐటమ్ లేకపోతే మా క్యాటరింగ్ రాదని కూడా అంటారండి. అలా అన్నమాట. ఓకే. సూపర్. క్వాలిటీ విషయంలో రాజీ పడవండి. తక్కువ ప్రైస్ తో మనం శుభ్రంగా చేసి ఇస్తున్నాం. రీజనబుల్ రేట్స్ అండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా, పరిశుభ్రతగా ఉంటున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడేదే లేదు. ఓకే ఓకే. అందుకేనండి ఇంత క్రౌడ్ గా ఉన్నారు జనం మాత్రం. విన్నాం కదండి ఏమేం పదార్థాలు ఉన్నాయి అన్నీ విన్నాం కదా. చూసారా ఎంత క్రౌడ్ గా ఉన్నారో మొత్తం కూడా. ఇద్దరికి కూడాను తీరికే లేదండి, క్షణం తీరిక లేదు వైఫ్ హస్బెండ్ కి. 110 రూపాయలు. బిజీ బిజీ అనమాట. ఇక మాట్లాడటానికి కూడా టైం లేక ఒక క్షణం మన కోసం కేటాయించారు. ఇదిగోండి ఉల్లిపాయ బజ్జీ అనమాట. అమ్మాయి ఉల్లిపాయ బజ్జీ చక్కగా తయారు చేసింది, ట్రేలో పెట్టేసింది. వంకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ. ఓకే. గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఫేమస్ కదండి, ఫిదా కావాల్సిందే. ఈ ఏరియా మొత్తం రావాల్సిందేనండి. ఈ గుమగుమలు ఆస్వాదించడానికి తప్పకుండా అందరూ విజిట్ చేయండి. ఇవ్వండి బజ్జీలు. పునుగులు వేస్తున్నావమ్మా? పునుగులు వేస్తుంది. ఓకే. పెద్ద పునుగులు వేస్తుందండి. ఏమేమి కలుపుతావు నాన్న బజ్జీ దేంట్లో? పునుగుల్లో మిరపిండి, అల్లం, బియ్యపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర. ఓకే ఓకే. చూసారా గుమగుమలు ఆడిపోతాయి. మన ఇంట్లో కన్నా కూడా ఇంకా బాగుంటాయండి. మనం కూడా చేత కాదు అంత చక్కగా తయారు చేసింది అమ్మాయి. వండి మొత్తం పదార్థాలన్నీ ఇక్కడ డస్ట్ అది లేకుండా చక్కగా ఇలా షోకేస్లో పెట్టేసేస్తారు నీట్గా. ఇక్కడ క్రౌడ్ అనమాట, ఫుల్ క్రౌడ్ అనమాట. మాట్లాడటానికి కూడా టైం ఉండదండి వాళ్ళకి, విశ్రాంతి ఉండదు అనమాట. బిజీ బిజీ. మా కోసం మా దగ్గర ఐటమ్ తినే వాళ్ళు ఎక్కువ వచ్చుతుంది అనమాట.
ఓకే ఓకే తమలపాకుతో కూడా బజ్జీ వేస్తాం, తమలపాకుతో కూడా బజ్జీ వేస్తారు. కాకరకాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, బోండా. ఒక్కో రోజు ఒక్కొక్క స్పెషల్ వల్లే చేస్తాం. ఓకే 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 ఒక రోజు ఒక్కొక్క స్పెషల్ తయారు చేస్తారటండి. చూసారా, మనం ఇంతవరకు వెళ్ళా తమలపాకు బజ్జీ అనేది, అలాగే కాకరకాయ బజ్జీ అనేది ఇప్పుడు వింటున్నాం అనమాట. స్పెషల్ వెరైటీ డిఫరెంట్ అనమాట. సూపరే సూపర్ అనమాట ఈ హోటల్ ప్రత్యేకత. ఆనియన్ బజ్జీ, టమాటా బజ్జీ, ఆనియన్ బజ్జీ అట్లా అనమాట. వెరైటీగా చాలా యాక్టివ్గా తయారు చేసుకుంటారండి, ఉత్సాహంగా ఇద్దరు కూడాను. వంకాయ బజ్జీ చూసారా. ఓకే చూడ, ఆనియన్స్ దట్టంగా వేశారు, లెమన్ వాటర్ కూడా వేశారండి. సూపరే సూపర్ అనమాట. ఇక రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తా, అలాగే పరిశుభ్రత పాటిస్తా చాలా చక్కగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడతారండి. కష్టజీవులు బాగా తయారు చేస్తారనమాట. పదార్థాలన్నీ కూడా, ఐటమ్స్ అన్నీ కూడా పైపెచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడ దొరకదు, నేను చూసిన వరకు ఆల్మోస్ట్ రుచి గోల్డే వాడుతున్నారు పామ్ ఆయిల్. ఇక్కడ ఆరోగ్యానికి ఎంతో హెల్తీ. ముందు మన ఆరోగ్యం చూసుకుంటాం కదా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం కదండి. చూసారా చక్కగా బాగా అన్ని పదార్థాలు ఈ విధంగా సన్ఫ్లవర్ ఆయిల్ తోటే తయారు చేస్తారు అన్నమాట. లక్కీ ఫుడ్స్లో గుంటూరు కనుక మేము వస్తే ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేయకుండా వెళ్ళమన్నమాట. మీరు ఎక్కడి నుంచి వస్తారండి? మేము ఎవ్రీ వీక్ నర్సరావుపేట వస్తాం. ఓకే. నర్సరావుపేట గుంటూరులో మాకు ఏ వర్క్ ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా ఖచ్చితంగా వీళ్ళ బండి కాడికి వచ్చి వీళ్ళ ఐటమ్ టేస్ట్ చేసి వెళ్ళాం. మాకు అంత నచ్చింది, మీకు ఖచ్చితంగా నచ్చింది. ఓకే, అంత రుచిగా అంత అద్భుతంగా ఉంటాయండి, సూపర్ గా ఉంటాయి. భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసుకుంటారు కాబట్టి అవును అవునండి. నర్సరావుపేట నుంచి వస్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. వచ్చి తప్పకుండా టేస్ట్ చేస్తున్నారు. స్టాండ్ దగ్గర వర్క్ ఉన్నా సరే వచ్చి టేస్ట్ చేయకుండా వెళ్ళడం నచ్చింది. సేమ్ మా ఇంట్లో తిన్నట్టుగా ఉంటది. అవునవును, థ్యాంక్స్ అండి. ఎలా ఉంటుందండి ఇక్కడ టిఫిన్? వంకాయ బజ్జీ కానీ ఐటమ్స్ అన్ని నెంబర్ 1 డైలీ ఎంజాయ్ చేస్తారు అయితే. బాగా ఇష్టం అయితే. భార్య భర్తలు ఇద్దరు చక్కగా చేస్తారండి వాళ్ళ స్వహస్తాలతో. ఈ రుచులన్నీ ఆస్వాదించడానికి తప్పకుండా వస్తారనమాట మీరు. ఓకే, థ్యాంక్స్ అండి. బజ్జీ అలాగే పునుగు, వాము బజ్జీ సూపర్ అనమాట. ముందు బజ్జీ అంటే ఇష్టం కదా. గుంటూరు మిరపకాయ బజ్జీ ఫేమస్. పైపెచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చట్నీనండి, చట్నీ గుమగుమలు ఆడిపోతుంది, చక్కగా బాగుంది. వేడి వేడి బజ్జీ నాకు ఇష్టం అండి బజ్జీ. హాయిగా మేము పునుగు ప్రియులు అండి. సూపర్ అదుర్స్ అనమాట. సూపరే సూపర్. పైన క్రంచిగా కరకరలాగా మెత్తగా, మళ్ళీ లోపల మృదువుగా. బజ్జీ లోపల కూడా ఆ పదార్థం బయట ఉడికి చక్కగా బాగుంది. ఉడికి చట్నీ కాంబినేషన్లో అదుర్స్ అనమాట. అందుకే జనం ఈ విధంగా మా పునుగు చూడండి. మేము పునుగు ప్రియం అండి. కొంచెం బజ్జీలు దూరం ఉంటాము, పునుగు ఇష్టం మాకు. పునుగు నెంబర్ 1 కలకాలు ఆడుతుందండి. లోపల చిన్ని ఉడికి చట్నీ హైలైట్ అండి. ఇక్కడ నెంబర్ 1 అండి. ఆహా, ఏ అదే పాడాల్సిందే. బాగుందండి. అందరూ ఇది చేయండి. రాజధాని ఫస్ట్ లైన్ పుట్టుపడి కళ్యాణ ఆపోజిట్ ఉండదండి. టర్నింగ్ అప్పుడు అన్నీ అవైలబుల్. మన చెవిటి ఆర్డర్ చేస్తారంటండి. తప్పక విజిట్ చేయండి. ఇద్దరు చక్కగా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా
చేస్తారనమాట. తప్పకుండా విజిట్ చేయండి. ఆ పదార్థాల కమ్మదనాన్ని ఆస్వాదించండి, ఆ రుచుల్ని టేస్ట్ చేయండి. ఓకేనా? తప్పకుండా. స్టాప్ చేయనా ఆంటీ? చూసాం కదండి, ఎంజాయ్ చేసాం కదా. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా. తమలపాకు బజ్జీ అలాగే కాకరకాయ బజ్జీ కూడా ఫేమస్ అండి. చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. పైపెచ్చు మనం ఆర్డర్స్ ఇస్తే ఏది కావాలంటే అది చక్కగా క్యాటరింగ్ చేసేస్తారనమాట. క్యాటరింగ్ చేసేవాళ్ళు కూడా వీళ్ళు క్యాటరింగ్ కనుక వసతి సౌకర్యం లేకపోతే మేము క్యాటరింగ్ ఆపేస్తామండి, మీరు తప్పకుండా చేసి పెట్టాలండి అంటారంటండి. క్యాటరింగ్ చేసేవాళ్ళు కూడా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తారు కదా. ఇక రేపటి వీడియోలో కలుసుకుందామండి. నమస్తేనండి.